అందుకని ఏంటంటే ఇంకా భగవాన్ ఎవరు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా ఉన్నారు, ఇవి అంతా కాకుండా కేవలం ఆయన ఏం చెప్పారో దాన్ని మాత్రం పట్టుకొని, ఎందుకంటే ఇంకా ఏది మాట్లాడినా మనకి కాల వ్యవధి తప్పితే కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. అందుకని ఏమంటున్నారు, వేరే వేరే ఏమీ అవసరం లేదు, అవన్నీ చేయడం మానేసి ఆయన చెప్పిన అసలు విషయం ఏదో, ఆయన ఏమంటారు, హృదయంలో విలీనం కండి అంటారు కదా. సో అది ఆ మెయిన్ పాయింట్ ఏదో దాన్ని పట్టుకొని దానిలోనే మనం కృషి చేయాలి తప్పితే వేరే వేరే వాటి గురించి ఆలోచిస్తూనో వాటిని వినడానికి మనం ప్రయత్నం చేస్తూనో సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్తున్నారు. అరుణాచలం వెళ్ళిన దగ్గర నుంచి, అంటే దగ్గర దగ్గర 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి భగవాను అరుణాచలం వెళ్ళి ఉన్నారు కదా. సో 16వ సంవత్సరం నుంచి ఆయన తనువు చాలించే వరకు కూడా ఎప్పుడు ఆ పాదాలకి జోళ్ళు ధరించలేదంట. అసలు అరుణాచలం ఎలా ఉంటుంది, అది కొండ అడవిలాగా ఉంటుంది కదా, కిందంతా ముళ్ళే ఉంటాయి. అలాంటి అసలు మామూలుగా అంతా బాగున్న దగ్గరే మనం జోళ్ళు ధరించి ఉంచుతాం, అలాంటి దగ్గర కూడా చాలా ముళ్ళు ఆయన శరీరం ఆయన పాదాల్లో గుచ్చుకున్నాయని మనం వేరే చోట కూడా చదివినప్పుడు వింటాం అన్నమాట. ఒక శిష్యుడు ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడు, గబుక్కున ఈయన కాలు ఒక ముళ్ళు మీద పడిందని చూస్తాడు. చూసి, స్వామి మీ కాల్లో ముళ్ళు ఉందని తీస్తాను అంటే, సరేనా స్వామి కూర్చున్నాక చూస్తే ఒక ముళ్ళు ఏంటి, అసలు కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి అన్నమాట, చాలా ముళ్ళు ఉంటాయి. ఇంకా అతను చాలా బాధపడిపోతాడు, అయ్యి బాబా ఏంటి కాళ్ళ నిండా ఎంత ముళ్ళు ఉన్నాయని. ఏదో కష్టపడి లాగబోతూ ఉంటే అది రావడం లేదు, గబుక్కు నిరిగిపోతుంది. స్వామి ఏమంటారంటే, వదిలి అది అలా వెళ్ళిపోతుంది అని చెప్తారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది గబుక్కని మనకి లోపలికి వెళ్ళిపోతే ఇంకా సెప్టిక్ అయిపోయి ఇంకా బాధపడి కాదు ఇంకా అసలు చాలా కష్టమైపోతుంది అన్నమాట. కానీ అలాంటివి కూడా స్వామివారు అలాగా భరించున్నారు. ఎందుకు వాళ్ళు మానవ శరీరం ఎత్తినా సరే మనుషులకి అలాంటి భగవాన్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడే వస్తుంది. మనం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది తీసే వరకు మన కాన్సన్ట్రేషన్ ఇంకా దాని మీదనే ఉంటుంది, అసలు నడమంటే నడమని చెప్తాం. కానీ అన్ని ముళ్ళు గుచ్చుకున్నా ఆయనకి ఆ బాధ ఉండదు అనడం కష్టమే. కానీ ఉన్నా సరే వాళ్ళు వాటిని అసలు లెక్కించకుండా ఉంటారనమాట. అంటే జీవితంలో కష్టాన్ని కూడా ఏదో ఇష్టంగా భరిస్తూ ఉంటారు వాళ్ళు. అంతేగాని మనకి అసలు ఏదో మనం కొని తెచ్చుకున్న కష్టమా అనిపిస్తుంది. జ్ఞానం రానంతసేపు ప్రతి చిన్నదాని గురించి మనం తపన పడిపోతూ ఉంటాం. ఏదో ఒక చీర ఏదో నచ్చింది కొనాలి అనుకున్నాము, అది దొరకలేదంటే మన కాన్సన్ట్రేషన్ ఇంకా దాని మీదకి వెళ్ళిపోతుంది. ఒక 2-3 రోజులు అరే అది తీసుకుందామంటే అవ్వలేదు అంటే, ఇలాగ కొంచెం ఈ జ్ఞానం గురించి తెలిసిన, ఇలాంటి మహాత్ముల గురించి తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది అలాంటి చిన్న చిన్న కోరికల గురించి అసలు ఎంత మనము ఆలోచించడం అంటే ఎంత మూర్ఖత్వము, ఎంత కాలం వృధా చేసుకోవడం అని. సో ఎందుకలా మనం సత్సంగంలో ఉండాలి, ఎందుకు భగవాన్ లాంటి జీవితాలు తెలుసుకోవాలి అంటే, దానివల్ల మనలో ఉన్న బలహీనతలని మనం చేసే తప్పు కానీ మన మానసిక స్థితి కానీ మారడానికి అవి చాలా ఉపయోగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్తున్నారు స్వామివారు, ఎన్ని ముళ్ళు ఉన్నా సరే ఆయన ఎప్పుడు జీవితంలో జోళ్ళు ధరించలేదు. అలాగే చాలా కాలం వరకు ఆయన చారు నీళ్ళ ఆహారంగా తీసుకున్నారు. ఒక శిష్యుడు వెళ్ళి అంటాడు, స్వామి నాకైతే సన్యాసం తీసుకోవాలని ఉంది, అన్ని వదిలేసి రావాలని ఉంది, కానీ డబ్బులు లేకపోతే ఇక్కడ ఎలా కుదురుతుంది, మళ్ళా ఆర్థికంగా నేను సరిగ్గా లేను కాబట్టి నేను సన్యాసం తీసుకోలేకపోతున్నాను, లేకపోతే నేను వదిలేసి ఉద్యోగం అది వదిలేసి చేసేవాడిని అది ఇది అని చెప్తే, అప్పుడు స్వామి ఏమంటారంటే, నిజంగా నువ్వు ఆధ్యాత్మికమైన మార్గంలోనే ఉండాలి అనుకుంటే రాగి జావ రోజుకి 2 సార్లు తాగినా సరిపోతుంది అంటారు. అంటే కేవలం శరీరాన్ని నిలబెట్టే వరకునే మనం ఆహారం తీసుకోవాలనుకుంటే మనకి అంత తక్కువ ఖరీదులో కూడా మనం జీవితం వెళ్ళగొట్టచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనము ఇంకా ఏదో ఖరీదైనవేవో తినాలి, అన్ని రకాల వేరే వేరే చోట్లకి వెళ్ళి ఏదో రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడేదో టేస్ట్ చూడాలి అట్లా ఇవా అనుకుంటే మనకి తిండికి ఖర్చు అవుతుందేమో. కానీ నిజంగా కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అయితే అవసరం లేదు. జావ తాగి కూడా నువ్వు సన్యాసం పుచ్చుకోవడం. ఇప్పుడు సన్యాసం అనేది స్వామివారే చెప్తారు కదా, ఏమి ఈ రంగు బట్టలు అది అని ఆయన ఇప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయలేదు. మాలలు వేసుకోవడం, సన్యాసం పుచ్చుకోవడం, రంగు వస్త్రాలు ధరించడం ఇట్లా ఏం చెప్పరు. ఇక సన్యాసం అంటే ఏంటంటే నువ్వు బాహ్య ప్రపంచం నుంచి విడిపడి నీలో నువ్వు అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేయాలి.
సో నిజంగానే కేవలం బాహ్య ప్రపంచంలోనే ఏవో కొనాలి తినాలి అలా చేయాలన్నప్పుడు మరి సంపాదన ఉండాలి. అందుకని ఎక్కువగా బాహ్యంగానే వ్యవహరించాల్సి వస్తుంది, లేకపోతే బాహ్యంగా ఏవో పనులు చేయాల్సి వస్తుంది. లేదు, అవన్నీ నాకు అవసరం లేదు, అంతర్ముఖం అయితే చాలు, కేవలం నా శరీరాన్ని నిలబెట్టుకునేంత నాకు కావాలంటే అంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, బాహ్యంగా ఎక్కువ ఉద్యోగాలని అలా టైం కూడా అక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో స్వామి ఏం చేసేవారట, కేవలం చారును మాత్రం తాగేసి అలా బతికేవాళ్ళంట. అంటే ఆయన ఏం చేస్తే అది చూసి జనాలు ప్రభావితమై అలా ఉండగలుగుతారు తప్పితే మనం చాలా ఎక్కువగా ఉండి శిష్యులు ఏదైనా వాళ్ళది మాత్రము అంత అవసరం లేదు, నిరాడంబరంగా ఉండు అంటే అది కొంచెం ఫాలో అవడానికి కష్టంగా ఉంటుంది. అందుకని ఏంటంటే స్వామి చేసేవారు, స్వామి ఎలా ఉండాలో అనేది ఆయన చేసి చూపిస్తూ ఉండేవారు తప్పితే ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం పడేది కాదనమాట. కేవలము గోచి తప్ప ఏ వస్త్రం ధరించని పవిత్ర నిరాడంబర మూర్తి. నిరాడంబరంగా ఉండండి అని చెప్పడం వేరు, నిరాడంబరంగా ఉండడం వేరు. కేవలం గోచి తప్పితే ఏమీ ఆయన పెట్టుకునేవారు కాదు.